అదొక పెద్ద నాతిగల బ్రహ్మచర్యం అంటారు ఇలాంటివి. ఆ పరిస్థితి ఏర్పడింది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. కైంకర్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు ఊరుకుంటాడండి? ఎవరైనా సరే తన బిడ్డలు వివాహం చేసుకున్న కాపురం సరిగ్గా జరగట్లేదంటే ఏ తల్లిదండ్రులు భరించగలరు? ఆ తల్లిదండ్రులు కూడా భరించలేరు. వాళ్ళు సత్కర్మలు, చక్కటి ధర్మము లోకంలో ఉండాలని కోరుకునేవారు. అందరికీ వైరాగ్యం చెప్తారనుకున్నారు. ఎవరి ధర్మం వాళ్ళు. గృహస్థ ధర్మంలో ఉండవలసిన శోభ దానికి ఉండాలి. అయ్యో ఇలా జరిగిందేమిటి? ఇంకా పరమేశ్వరుడు ఊరుకుంటాడంటే ఒక ప్రారంధం వాళ్ళని ఇంతవరకు తెచ్చింది. కానీ పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళని ప్రారంధాన్ని కూడా తిప్పగలడు పరమాత్మ. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ప్రారంధం భగవంతుని మార్చలేడు అనద్దు. గట్టిగా ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది దృఢమైన నమ్మకం ఉండాలి. అనేక మనం ధూర్చడి గారి పద్యం చెప్పుకున్నాం, స్మరించుకోండి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామమ్ము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు ధూర్చటి గారు. శివనామం పలికేవాడిని ఎవరు ఏమీ చేయలేరు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు ఇవేవైనప్పటికీ కూడా కళ్యాణనామం, శివనామమే కళ్యాణనామం, అది పలికేవారిని బాధించలేవిట. ఎలాగో అంటే మిడతల దండు అగ్ని మింగుదామని వస్తే ఏమవుతాయి? అవి బూడిదవుతాయి. అలాగే శివనామ పలికేవాడు ఒక అగ్నివలే ఉంటాడు. వాడిని మింగుదామని వచ్చేటువంటి గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, ప్రారంధాలు అవి భస్మీపట్లం అవుతాయి. కానీ అతనికి ఏం పర్వాలేదు, శివరక్ష ఉంటుంది. శివ తేజస్సు అతన్ని రక్షిస్తుంది. మనం చేసేటువంటి జపాది అనుష్ఠానాలు కానీ ఆరాధనలు కానీ మనలో ఒక తేజస్సునిస్తాయి. ఆ తేజస్సు కూడా మనకే కనబడదు. కానీ ఆ తేజస్సు వల్ల దుష్టశక్తులు మనకు సోకకుండా అదే కాపాడుకుంటుంది మనల్ని. అది శాంభవ తేజస్సు అంటారు. అది శివారాధన వల్ల కలిగేటువంటి శివభక్తి వల్ల ఏర్పడే నిర్మలత్వం వల్ల కలిగే తేజస్సు. ఆ తేజస్సు ఎప్పుడు ఉంటుంది. అలాంటి వారిని కాపాడుకుంటాడు పరమాత్మ. అందుకు ఒకప్పుడు ఒక విచిత్రం జరిగిందిట. పైగా వీళ్ళు కేవలం కుండలు చేసి ఇవ్వడమే కాదు, గృహస్థ ధర్మంలో ప్రధానమైన ధర్మం అతిథి సేవ. ఇది గుర్తుపెట్టుకోండి. గృహస్థ ధర్మంలో ఇది ప్రధానం. అందుకే 5 యజ్ఞాలు చెయ్యని వాడు గృహస్థ పదానికి అర్హుడు కాడు. ఇంట్లో కులదేవతల్ని, ఇష్టదేవతల్ని, వంశదేవతల్ని ఆరాధించాలి. నిత్యదేవతార్చన జరగాలి. ఇది మొదట చేయవలసింది. రెండవది పితృదేవతలను ఆరాధించడం. పూర్వకాలంలో తల్లిదండ్రులు బతుకున్నప్పటికీ కూడా నిత్య పితృతర్పణం ఉండేది. అంటే తండ్రికి పై వరకు కూడా పితృతర్పణం చేయాలి. తాతల్ని వాటిని స్మరించేవారు. తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేవాళ్ళు. తర్వాత వారు మరణించిన తర్వాత వారికి కూడా సుఖం కలగాలి అని చేస్తారు. ఇది పితృపూజ జరగాలి. ఇంట్లో పితృయజ్ఞం జరగాలి. అలాగే ఆ ఇంట్లో 3వ యజ్ఞం ఏంటంటే ఋషి యజ్ఞం జరగాలి. అంటే మహర్షులు రచించిన గ్రంథాలు ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి. అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇది 3వ యజ్ఞం. 4వ యజ్ఞం ఏంటంటే మనుష్య యజ్ఞం. ఆ ఇంటికి అతిథులు, అభ్యాగతులు వచ్చి భోజనాలు చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి తృప్తిపరచడం జరగాలి. అంతేగాని మేము కేవలం పూజలు అవి చేస్తామంటే అతిథులకు అన్నం పెట్టమంటే ఇల్లే కాదు, సగమే ఆఫ్. అలాగని మేము వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెడుతుంటామండి, పూజలు చేయమంటే అదే ఆఫే. ఇవన్నీ జరగాలి. మొత్తానికి ఇప్పటికి 4 యజ్ఞాలు చెప్పుకున్నాం. ఇక 5వ యజ్ఞం ఏంటంటే తన ఇంటి మీద ఆధారపడినటువంటి ప్రాణికోట్లను కూడా కాపాడడం, చెట్టు చేమ పెంచడం, పశుపక్షాలను పోషించడం. ఇవన్నీ కూడా ఈ 5 ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది. మనం సుఖపడడానికి ఒక షెల్టర్ కాదు ఇల్లు అంటే, మనం ధర్మం చేయడానికి ఒక స్థానం ఇల్లు అంటే.